ఓషో గారిది ఒకరు ఒక వీడియో పెట్టారు. అది విన్నాను. శివుడు నీకు సమాధానం ఇస్తున్నాడు అని. అది చాలా బాగుంది. అది వింటున్నప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. ఒంటరితనం గురించి అనమాట. మనము సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తుంటాము. అక్కడికి ఇక్కడికి వెళ్ళడము, ఫోన్ పెట్టుకోవడం, టీవీ పెట్టుకోవడం, కొంచెం ఖాళీ దొరికితే ఎవరితోనైనా మాట్లాడటం, ఏదో పని చేయడం చేస్తూ ఉంటాం. అయినా సరే మన బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఈ వీడియో వింటున్నప్పుడు మనం తల్లి గర్భంలో ఒంటరిగా ఉంటాము. మనకి ఏ విధమైన బంధాలు లేవప్పుడు. మనతో వాళ్ళు బంధాలు ఏర్పరచుకుంటారు కానీ మనం వాళ్ళతో ఏ బంధం ఏర్పరచుకోము. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా వాళ్ళు నీకు ఇదవుతారు అదవుతారని చెప్తారు. ఆ తర్వాత అంతా మిగిలింది మన ఇష్టాలు, మన కోరికలు, మన మొండితనం, పట్టుదల, మన కోపం అన్నీ ఒంటరిగానే మనలోంచి బయటికి మనం తీసుకొస్తాము. కానీ ఒంటరిగా ఉన్నాము, ఒంటరితనం అనే దానికి భయపడుతుంటాం. మనకు కావాలన్న వస్తువు అడిగేటప్పుడు ఒంటరిగానే అడుగుతాం. అది తీసుకుని ఎంజాయ్ చేసినప్పుడు, ఆనందించినప్పుడు కూడా ఒంటరిగానే ఆనందిస్తాం. అంటే ఒంటరితనం అనేది సహజంగా అది మనలోనే ఉంది. మన పుట్టుక నుంచి మనం ఒంటరే. మనము చుట్టుపక్కల కళ్ళు తెరిచి వీళ్ళందరినీ చూస్తున్నా సరే మనలో మనమే ఆలోచించుకుంటాము. మనతో మనమే ఉంటాం. ప్రతిదీ మనలో చూసిన తర్వాతే బయట దాన్ని ప్రతిబింబించి అంటే బయటకు చూపిస్తాం. మనలోంచి ఏ భావాన్నైనా బయటకు చూపిస్తాం. ముందు మనలో అది పుట్టేది ఒంటరిగానే పుడుతుంది దాని అంతటది. నాకు ఈ విషయము అర్థమైంది. చిన్న విషయమేనేమో నాకు తెలీదు. నాకైతే ఎక్స్పీరియన్స్‌తో అర్థమైంది. నాకు నచ్చింది. మనం కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా మనం ఎప్పుడు ఒంటరిగానే ఆలోచిస్తూ ఏ పని చేసినా మన అంతరాల్లోంచి వచ్చింది చుట్టుపక్కల నుంచి గ్రాస్ప్ చేసి మనం ఒంటరిగా బయటకు తీసుకొస్తాం దాన్ని. తర్వాత రియాక్షన్‌లు అయ్యి అనేది మన ఊహల నుంచి బయటకొస్తాయి. ఓం శ్రీ గురు రమణ.